श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् చల్లి నిండు దలంచి పుస్తుకముచేతంబూనిజిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తులు సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి నిక్షేషజాడ్యాపః. ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు. వదరబోతులు తిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కుట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నారు. మరి సత్యవంతులు పనికిరాకున్నాయినారు. వదరు బూతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకుల చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సవ్యంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200, 300 పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారపు శుభలేఖ అదే పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు. పేరు చెప్పొద్దు అంటున్నారు.
ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకటి రోడ్డు మీద నుంచుంటాడయ్యా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, నేను హోటల్లో బంద్ చేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇందామని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పెళ్ళాన్ని తాగొడతాడు, కోడి తినుకుని పడిపోతాడు. దానమేమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోటు దానం చేస్తే, దేవాలయాల దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపట్టలేదు. తల్లిదండ్రులనేమో బదార్పాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత, 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది, వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. బాగాలేదు, ఇంకో దానితో పోతాడు, ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు, వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు, చివరి దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్ల మొహం చూడ్డు, పిల్లల మొహం చూడ్డు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులకు ఒప్పచెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ చూస్తారు, వీళ్ళు పోతారు, వీళ్ళ వయసుడి వీళ్ళు పోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు అనాథ వృద్ధాశ్రమాలకి, అనాథ శరణాలయానికి వస్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు, నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు బెల్లం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాడి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియదు. మరి ఇది అంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయడానికి పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాడు బజార్ను పడి అందరినీ బజార్ను పెట్టి, ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి కొడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ కర్కాటక రాశి చెప్పాలంటే బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. 12ంట శని, 8ంట కుజుడు పూర్తిగా అస్తవ్యస్తం. కుజుడు వల్ల యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటానికి, ఎముకలు విరగటం కానీ, రక్తం పోవటం కానీ ఇట్లాంటి వాటికి బాగా ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. విద్య వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వ్యంగ్య ప్రసంగాలు చేస్తారు. ఎవరన్నా వచ్చారనుకోవాలి, మీ అమ్మ ఉందిరా అంటే గర్దం చేసుకుంటుంది అంటాడు, మీ నాన్న ఉన్నాడు అంటే వంట చేస్తున్నాడు అంటాడు. వాడికి తెలిసే చెబుతాడు ఇట్లాంటి మాటలు. అవతల వాళ్ళకి కోపం వచ్చి దౌడబయలుడి కొడతారు.
అంటే గురువు బాగలేడు. గురువు బాగలేదు ఇట్లాంటి అదన ప్రసంగాలు మాట్లాడకుండా మాట్లాడవు, ఇట్లా ఉండేట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు శుక్రుడు బుధుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. కానీ నీచ స్త్రీ వల్ల వివాహం జరిగితే మాత్రం మరి వివాహం భార్య విడిపోయినా కూడా నీ జీవితం మొత్తం నష్టం అవుతుంది. మరి ఇది చాలా జాగ్రత్త పడాల్సిన జాతకం కర్కాటక రాశి జాతకం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ కుజుడు, ద్వాదశంలో గురువు, దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఉన్న చుట్టూంచి వెళ్ళిపోవటం, ఇంట్లో లేకుండా వెళ్ళిపోవటం, భార్యాభర్తలు విడిపోవటం, ఆస్తులు కోల్పోవటం, చేసే ఉద్యోగం పోవటం, డబ్బులు ఎవరికో ఇచ్చి మీ డబ్బులు రాక ఇబ్బంది పడటం, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయటానికి ఉద్యోగం, బతుకు తెరువు లేకుండా పోవటం, చాలా కష్టాలు అంటారు. 8 రకాల కష్టాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. వీటి నుంచి మీరు బయటపడాలంటే మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి. అట్లా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి.